మస్ట్ బి కి మే బి కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దట్స్ అ గుడ్ క్వశ్చన్. మస్ట్ బి కి మనము మే బి కి ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ నేను కొన్ని సెంటెన్సెస్ రాస్తానండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. చాలా గమ్మత్తుగా ఉంటుంది చూడండి ఎక్స్ప్లెనేషన్. అండ్ సో ఇది తెలిసి ఉంటే మీరు వాడటం, ఇంగ్లీష్ వాడే క్రమంలో కూడా చాలా బాగా అనిపిస్తుంది. మస్ట్ బి మే బి సిమిలర్ గానే ఉంటాయి. నేను కొన్ని సెంటెన్సెస్ ని ఇక్కడ టైప్ చేస్తాను. సో మే బి ని ఫస్ట్ యూస్ చేస్తాను. హీ మే బి టైర్డ్ అంటే అలసిపోయి ఉండొచ్చు. మే అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పే క్రమంలో మే ని యూస్ చేస్తాం. హీ మే బి టైర్డ్ అంటే అతను అలసిపోయి ఉండొచ్చు. నేను ఊహిస్తూ ఉన్నాను అతను అలసిపోయి ఉండొచ్చు, అలసిపోకుండా కూడా ఉండొచ్చు. జస్ట్ 50-50 ఛాన్సెస్ అన్నమాట. 50-50 ప్రాబబిలిటీ. జస్ట్ నేను ఏదో గెస్ చేస్తున్నాను. 50-50 పాసిబిలిటీ, 50-50 పాసిబిలిటీ. ఉండొచ్చు ఉండకపోవచ్చు. హీ మే బి టైర్డ్ అతను అలసిపోయి ఉండొచ్చు. సో నేను ఏదో గెస్ చేసి చెప్పాను. అతను ఎక్కడికో టూర్ వెళ్తాను, ఈ రోజు నైట్ కి రిటర్న్ వచ్చేస్తానని చెప్పాడు. టైం అయింది, అతను వచ్చి ఉంటాడేమో, బట్ ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఏమో అతను టూర్ కి వెళ్ళాడు, డ్రైవ్ చేసి ఉంటాడు, అతను అలసిపోయి ఉండొచ్చు. హీ మే బి టైర్డ్ అంటాను. అదే వ్యక్తి మీకు టీవీలో కనిపించాడు, ఓ సెలబ్రిటీ అయ్యి, లేకపోతే మీకు ఎక్కడో వీడియో కాల్ లో కనిపించాడు, ఒక జూమ్ కాల్ లో ఇదే క్లాస్ అటెండ్ అయ్యి ఈ క్లాస్ లోనే అదే వ్యక్తి మీకు కనిపించాడు. అతన్ని మీరు చూసినప్పుడు అతను నీరసంగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. సో మీకు ఇక్కడ ఒక చిన్న ఎవిడెన్స్ అయితే దొరికింది. ఏం దొరికింది? ఎవిడెన్స్, ఒక ఆధారం దొరికింది. ఏం ఆధారం అది? అతను అలసిపోయి నీరసంగా కనిపిస్తున్నట్లుగా ఒక ఎవిడెన్స్ అయితే మీకు దొరికింది. సో దాని వల్ల మీరు ఖచ్చితంగా కొంచెం అనుకుంటున్నారు 80-90% అయితే అతను అలసిపోయే ఉంటాడు అని మీరు ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఎందుకంటే మీరు చూసారు, ఒక ఎవిడెన్స్ మీ కళ్ళ ముందు కనపడుతుంది అతను నీరసంగా ఉన్నాడని. సో మీకు కొంచెం ఖచ్చితంగా అలసిపోయే ఉంటాడు అని మీకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితత్వంతో నేను చెప్పేటప్పుడు, నేను స్ట్రాంగ్ గా ఒక దాన్ని అనుకుని నేను చెప్పేటప్పుడు అతను అలసిపోయే ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడు? కనిపించట్లేదా నీకు? అతను అలసిపోయే ఉంటాడు. హీ మస్ట్ బి టైర్డ్. ఇక్కడ నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను అతను అలసిపోయే ఉంటాడు. స్ట్రాంగ్ గా చెప్తున్నాను, గెస్ చేయట్లేదు. నాకు కనిపించాడు, అతను నీరసంగా ఉన్నట్లుగా నాకు అనిపించింది. సో కొంచెం నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను అతను అలసిపోయే ఉండొచ్చు. హీ మస్ట్ బి టైర్డ్. నాకు ఎవిడెన్స్ ఉంది, షూర్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. అతని ఫోన్ మిస్ అయింది. మనం అంతా ఒక ఈవెంట్ లో ఉన్నాం, ఆఫ్లైన్ ఈవెంట్ లో. నా ఫోన్ మిస్ అయింది సార్ అని చేయలేపారు ఒకరు. అతని ఫోన్ మిస్ అయిందంట, ఎవరి ఫోన్ నుండి అయినా ఒకసారి డైల్ చేయండి అని నేను అన్నాను. వెంటనే అతను పక్కన వాళ్ళ ఫోన్ తీసుకొని డైల్ చేస్తున్నారనమాట. అది ఒక చోట రింగ్ అవుతుంది. సార్ ఇక్కడ ఏదో ఫోన్ రింగ్ అవుతుందని ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎవిడెన్స్ ఉంది కదా, ఇతను కాల్ చేస్తున్న టైంలోనే ఆ ఫోన్ రింగ్ అవుతుంది. నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అది అతని ఫోనే అయ్యి ఉంటుంది అని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎలా చెప్తాను? దట్ మస్ట్ బి అతని కదా, దట్ మస్ట్ బి హిస్ ఫోన్. అది అతని ఫోనే అయ్యి ఉంటుంది. స్ట్రాంగ్ గా నేను చెప్పడం అండి. నాకు కొంచెం ఖచ్చితంగా నా మనసు కనిపిస్తుంది. అది ఎవిడెన్స్ తో కావచ్చు, లేదా పక్కాగా నాకు తెలిసి ఉండొచ్చు. కొంచెం షూర్ గా నేను చెప్తున్నప్పుడు మస్ట్ బి ని యూస్ చేస్తాము. ఈ టైంలో అతనికి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు టైం ఎంత అయింది? ఇట్స్ 12 PM, 12 గంటలు అయింది. సో అయితే అతను 12 గంటలకి ప్రతిరోజు ఖచ్చితంగా లంచ్ చేస్తూ ఉంటాడు. అతను లంచే చేస్తూ ఉంటాడు. ఈ టైంలో నువ్వు చెయ్యొద్దు. హీ మస్ట్ బి హ్యావింగ్ లంచ్. అతను లంచ్ చేస్తూ ఉండొచ్చు. కొంచెం నేను కన్ఫర్మ్ గా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎందుకంటే అతని డైలీ రొటీన్ గురించి నాకు తెలుసు. ప్రతి రోజు 12 గంటలకు అతను లంచ్ చేస్తాడన్న విషయం నాకు తెలుసు. సో కొంచెం నేను షూర్ గా చెప్తూ ఉన్నాను. 12 అయింది కదా, అతను లంచ్ తింటూ ఉంటాడు, ఉండొచ్చు అని చెప్పడం. ఇప్పుడు మనము మేబీ గురించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ని మాట్లాడుకుందాం. అతనికి కాల్ చేస్తూ ఉంటే అతను కాల్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పలేను అతను ఏం చేస్తున్నాడు అని, బట్ ఒక గెస్ అయితే నేను చేయగలుగుతాను. ఏమని చెప్పగలుగుతాను? అతను బిజీగా ఉండొచ్చు. హీ మే బి బిజీ. బిజీగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఒక గెస్ అయితే చేస్తున్నాను. నేను షూర్ గా చెప్పట్లేదు. ఈ మే బి బిజీ అని నేను చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఒక విషయం చెప్పాడు. సో ఎంతవరకు నమ్మొచ్చు అతను చెప్పిన విషయాన్ని అని మీరు నన్ను అడిగితే, నిజమే అయి ఉండొచ్చు. హీ మే బి ట్రూ. లేదు, అతని గురించి నాకు చాలా బాగా తెలుసు, అతను చెప్తున్నది నిజమే అయి ఉంటుంది. కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఎలా చెప్తాను? హీ మస్ట్ బి ట్రూ. డిఫరెన్స్ అర్థం అయిందా? లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఒక గెస్ చేస్తూ ఉంటే మేబీతో చెప్తాను, లేదా అతను నిజమే అయి ఉంటుంది అతను చెప్పేది. హీ మస్ట్ బి ట్రూ. అతను పార్టీకి వస్తున్నాడా? అతను పార్టీకి వస్తూ ఉండొచ్చు. హీ మే బి కమింగ్ టు పార్టీ. సో అతను వస్తూ ఉండొచ్చు. హీ మే బి కమింగ్ టు ద పార్టీ. డిఫరెన్స్ ఏంటంటే 50-50, నాట్ షూర్ బట్ ఇలా అనిపిస్తుంది అని ఒక గెస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మేబీతో చెబితే, ఇలానే అయ్యి ఉండొచ్చు అని కొంచెం పక్కాగా కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు మనము మస్ట్ బి ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడో ఒక చోట రెస్టారెంట్ లోకి వెళ్ళి దోశ తింటున్నారు. పక్కనే ఒక వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి స్పెక్స్ పెట్టుకొని ఉన్నాడు. రింగుల్ జుట్టు ఉంది. ఎక్కడో విన్నట్టుగానే అనిపిస్తుంది ఆ వాయిస్. గుర్తు చేసుకుంటే అప్పుడు కోర్స్ లో జాయిన్ అయ్యాను కదా, గౌరీ అయి ఉంటాడు. సో ఇంకొంచెం ముందుకు వచ్చారనమాట. పూర్తిగా వెనక నుండి ముందుకు
ముందుకు రాలేదు, సగం ముందుకు వచ్చి చూసారు, చూస్తే సేమ్ పోలికలు అలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా ఏమంటారు, అతను గౌరీనే అయి ఉంటాడు, హీ మస్ట్ బి గౌరీ అంటే కొంచెం స్ట్రాంగ్ గా చెప్పడం, కొంచెం ఇంకా ఎక్కువ ష్యూర్ గా చెప్పడం.